నిర్మలమైన స్వచ్ఛమైన భక్తి. మధురాకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది. దానికి శ్రీకృష్ణుడి భక్తుడైన హరిదాముడు అనే గురువు ఉండేవాడు. ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం వలన వర్షం దాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి. వేరే దారి లేక ఒక పల్లెలోని ఇంట్లో విడితి చేశారు. ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు. ఓరుగాలి వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని 10-12 మధ్యన వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వానా చలి నుండి కాపాడడానికి వేరే మరికే ఆచరణ లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటు పోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు. అటూ ఇటూ పరికించి చూశాడు. ఎవరైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరేమో అని భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాసంత స్థలం నీరు లేకుండా కనిపించడంతో బతుకు జీవుడా అని ఆ జానుడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు. తూర్పు తెల్లవారుతుండగా వాన ఆగిపోయింది. ప్రజలింకా తలుపులు తెరవలేదు. ఆ సమయంలో గురువు హరిద్యాముడు వారి శిష్యులు కురుకులానికి బయలుదేరి ఆ దారి నడిచి వెళ్తుంటే అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టిలో పడ్డాడు. కనీసం కప్పుకొనేందుకు చిన్న దుప్పటి అయినా లేకుండా ఆ భయంకరమైన వానా చలిలో ముడుచుకొని ఉన్న ఆ బాలును చూసి గురువు దయరాది హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలుణ్ణి దగ్గరకు వెళ్ళి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరిచి ఎదుట నిలుచున్న గురువుని చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు. ఎవరు నువ్వు? ఈ వాన చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడని, తనకెవరు లేరని, ఈ ఊరిలో ఏదైనా బతుకు తెరుపు కోసం పని దొరికితే చూసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటు పోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించారని చెప్పడంతో గురువు జాలిగుండ కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహా ఆనందంతో అనంతుడు గురువుని అనుసరించాడు. గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేంటూ ఏర్పాటు చేయమన్నాడు. గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు. ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని, ఇతర చిన్న చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలల్లో నాలుకలా మలుసుకుంటూ అందరితో పాటు గురువు గారి మననకు పాత్రుడయ్యాడు. కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు ముఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాల విచారించగా అతని పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణం ఏమిటి? అంతుపట్టలేదు. అసలు కారణం గురువుగారికి వచ్చిన కొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవడానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేక మంది ఇక్కడకు వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు. ధ్యాన మందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో భగవంతుణ్ణి కీర్తిస్తూ దైవ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. తనకు చదువు, సంధ్య, వాక్శుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు.
రోజంతా కష్టపడి పనిచేసి వేళకు తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది? తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? ఇది అతనిలో నైరస్యానికి మూల కారణం. ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన ప్రవర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు. ఏనాడు లేని ఒక క్రొత్త కాంతి అతని ముఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగి పొల్లారుతున్నాయి. అందుకు కారణం ఏమై ఉంటుందని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు గురువుగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరంలోకి వెళ్ళిపోయారు. గురువుగారు కూడా తన కుటీరంలోకి వెళ్ళి తలుపులు మూసుకొని కిటికీల నుండి అనంతుడిని గమనించసాగారు. ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరు లేరని, తన్నెవరూ గమనించడం లేదని దృఢపడగా మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడేం ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో గమనించసాగాడు. అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోకి వెళ్ళి తలుపులు మూసుకోవడం చూసి గురువుగారు దిగ్భ్రాంతికి చెందారు. వెంటనే సడిచెప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు. అనంతుడు మందిరం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ముందు మోకాలపై కూర్చొని ప్రార్థన పూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు. కృష్ణ, అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో సుక్తించి ప్రార్థించి నీ మన్ననను పొందుతున్నారు. నాకు చదువు రాదు, పూజలు రావు, స్తోత్రాలు రావు. అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసన్ను చేసుకోవాలని వచ్చాను. రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోష పెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగిరివేస్తూ ఒకటి కూడా కింద పడకుండా ఆడాడు. ఆ తర్వాత అరిచేతిని నేలపై మోపి తల క్రిందకి కాలు పైకి పెట్టి మందిరమంతా నడిచాడు. ఆ తరువాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్ని ముగిశాక మోకాలపై మోకరిల్లి స్వామితో, కృష్ణ చెప్పు, ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు. వెనువెంటనే భగవానుడి విగ్రహం నుండి కనులు మిరుపిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతో పాటు స్వామి మాటలు కూడా ప్రతిధ్వనించాయి. మిత్రమా, అనంత, నీ విద్యలు అమోఘం. అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నాడు. తప్పకుండా కృష్ణ అని లేచి నిలబడ్డాడు అనంతుడు. బయట నుండి ఈ దృశ్యం చూసి శ్రీకృష్ణుని పలుకులు విని గురువుగారు శీల ప్రతిమలా నిలబడిపోయాడు. తలుపులు తెరిచి అనంతుడు గురువును చూసి ఒకసారి ఉలికిపడ్డాడు. కాని గురువుగారు అతని అమంతరం ఆలింగనం చేసుకున్నాడు. అయినా అనంత, ఎన్నో శతాబ్దాల నుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను. ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను, ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈరోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడువు. ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రమంలో పనివాడువు కాదు, నా ప్రథమ శిష్యుడువు. నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు ఆనంద స్రవంతో. దైవానుగ్రహం పొందాలంటే కేవలం జపతాపాదులు, యజ్ఞయాదకులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు, వాటితో బాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.